తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నిటిలోనూ రాణించే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. బడా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తనదైన చిత్రాలతో రేంజ్ను పెంచుకున్న అతడు ఇప్పుడు గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 90% వరకు మాత్రమే టాకీపాటు పూర్తి చేశారు. బడా స్టార్ల కలయికలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ను ఇటీవలే పునఃప్రారంభించారు. అలా పలు షెడ్యూళ్లను కూడా చేసుకుంటూ వచ్చారు. అంతలోనే మళ్లీ బ్రేక్ వేసేశారు. అయినప్పటికీ మరికొద్ది రోజుల్లోనే దీన్ని మొదలుపెట్టి ఇంకా ఏమాత్రం బ్రేకులు లేకుండా జరిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది చివరి నాటికి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న స్టోరీ లైన్ తో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చేసాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు సమాచారం లీక్ అయింది. అంతేకాదు ఇందులో రామ్ చరణ్ తండ్రి పాత్రను కూడా చేస్తున్నాడని, అది సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారనే టాక్ వినిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ మూవీలో తండ్రి పాత్రను పోషించే రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాడట. ఆ సమయంలో అతడు సైకిల్ తొక్కుకుంటూ అసెంబ్లీకి వెళ్తాడని, ఆ సన్నివేశాలు టీడీపీ వ్యవస్థాపకుడు అయినటువంటి నందమూరి తారక రామారావును గుర్తు చేసేలా ఉంటాయని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ చిత్రంలో ఈ ఎపిసోడ్ సంచలనం అవుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీలో కైరా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి తమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.